మహిళలు ఎవరికి వారు సొంత కాళ్లపై నిలబడి ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించే విధంగా చేతివృత్తుల్లో నైపుణ్యం పెంపొందించామని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పరకాల ఫంక్షన్ హాల్లో పోచంపల్లి ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో 650 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపించారు. కుట్టు మిషన్లపై శిక్షణ పొందిన మహిళలకు స్వయం ఉపాధి ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఫ్యూచర్లో కూడా ఇంకా నేను ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి ప్రభుత్వం అడుగుతాం, వాళ్ళు ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా ఏదో రకంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేసేటట్టు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే మన సొంత మండలం పరకాలే కాబట్టి మీ అందరినీ కూడా కడుపులో పెట్టి కాపాడుతున్న తెలియజేస్తూ మీరు కూడా మనం సాయం తీసుకొని కూడా మర్చిపోతున్నాం. కాబట్టి ఇంతకుముందు ధర్మాన చెప్పినట్టు రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా ఏది వచ్చినా, ఎందుకంటే ఇంత కార్యక్రమాలు చేసి రావడానికి ఇవాళ తెలంగాణ తేవడానికి కారకుడు కేసీఆర్ గారు, ఈ రోజు తెలంగాణ చెప్పుకోవడానికి గౌరవంగా బతకడానికి కారకుడు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చి మనం అన్ని లబ్ధి పొంది ఇంకేదో వస్తుందని ఆశతోటి అందరు పోయి ఉన్న అన్నంలో మనమే మునుకున్నట్టు అయిపోయి ఏది రాకుండా అయిపోయింది. నేను చాలా వరకు రాజకీయాలకు వచ్చినప్పుడు నాకంటూ ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏందో రుచి చూపిస్తా అన్నా. మా వాళ్ళన్నది నీకు అవకాశం ఇస్తే రుచి ఏం చూపిస్తావు, అభివృద్ధి ఏం చూపిస్తావు అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, నేను అభివృద్ధి అంటే ఏదో రుచి చూపిస్తాను. మీ అందరు కళ్ళతో చూస్తూ ఉన్నారు. మీ అమ్మగారులో కావచ్చు, మీ అత్తగారులో కావచ్చు, మీరుండే గ్రామాలకు మన నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గానికి సంవత్సరాలు అన్నారు. 35 సంవత్సరాల లోపున్న వాళ్ళ పిల్లలకు కూడా నేను అందరూ ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఎవరైనా భర్తలు చనిపోయిన మహిళలు ఇందాక ఒంటరి మహిళలు కనుక ఉంటే అట్లాంటి వాళ్ళకు 5 సంవత్సరాల కిందికో మీదికో ఉన్న వాళ్ళకు కూడా పెట్టిస్తాం. వాళ్ళకు భోజన సదుపాయము, హాస్టల్ వసతి అన్ని కూడా అలానే కల్పించి చేపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.